గమనించాలి. మానవుడు దేవునికి తన జీవితంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా లోకంలోని పాపమును ద్వేషిస్తాడు, వాటికి దూరంగా జీవిస్తాడు. అంతే కదండి. ఇక్కడ మానవుడు తన జీవితంలో ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడు అన్న మాట మీద ఆధారపడి ఉంటుందండి. తాను ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరికి ద్వేషిస్తాడో. అంతే కదా. మానవుడు దేవునికి ప్రాధాన్యతనిస్తే దేవుణ్ణి ప్రేమిస్తాడు, లోకమును ద్వేషిస్తాడు, లోకంలోని పాపముకు దూరంగా జీవిస్తాడు. అలా కాకుండా మానవుడు లోకముకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే, అనగా పాపపు కార్యాలకు, చెడు అలవాట్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే లోకాన్ని ప్రేమిస్తాడు, కానీ దేవుణ్ణి దూరం చేసుకుంటాడు, దేవుణ్ణి ద్వేషిస్తాడు, దేవుని మాటలను ద్వేషిస్తాడు, దేవునికి దూరంగా జీవిస్తాడు. ఇక్కడ మానవుడు ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాడు అన్న మాట మీద తన జీవితం ఆధారపడి ఉంటుంది, తన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు దేవునికి ప్రాధాన్యతనిస్తాడో, దేవునికి తన జీవితంలో చోటిస్తాడో, దేవునికి తన జీవితంలో అవకాశం ఇస్తాడో, లోకాన్ని ద్వేషిస్తాడండి, లోకముకు దూరంగా జీవిస్తాడండి. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అయితే చాలామంది వ్యక్తులు తమ జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలోని పాపమును ప్రేమిస్తున్నారు, పాపపు కార్యాలకు ప్రాధాన్యతనిస్తున్నారు, చివరికి నష్టాన్ని పొందుతున్నారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవునికి ప్రాధాన్యతనివ్వాలా, లోకానికి ప్రాధాన్యతనివ్వాలా? మన చేతుల్లోనే ఉన్నది. కాబట్టి సరైన మార్గాన్ని ఎంచుకుందాం, సరైన నిర్ణయాన్ని తీసుకుందాం, దేవునికి మన జీవితంలో ప్రాధాన్యతనిద్దాం, దేవుని ఆజ్ఞలకు మన జీవితంలో ప్రాధాన్యతనిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.